నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీతలో 6వ చాప్టరు 33వ శ్లోకం నుండి చూద్దాం. యోయం యోగస్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదనా ఏతః స్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరా. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకోనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, బాగుగా మధించు స్వభావము కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవాను వాచ, అసంశయం మహాబాహో మనో దుర్నిగృహం చలం. అసంశయం మహాబాహో మనో దుర్నిగృహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహు, నిస్సందేహముగా మనస్సు చంచలమైనది, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టం. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అసంయతాత్మానాయోగో దుష్ప్రాపయితి మే మతిః. వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. అసంయతాత్మనాయోగో దుష్ప్రాపయితి మే మతిః. వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టం. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. అర్జున ఉవాచ, అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగసిద్ధిని భగవత్సాత్కారణమును పొందకే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. ఏ మహాబాహు, అతడు యోగభ్రష్టుడు, భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఆలంబనము లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్న భిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు గదా. ఏతత్ మే సంశయం
కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనానా, ఈ సందేహమును తొలగించడం నీకు తప్ప మరెవ్వరిని శక్యము కాదు. శ్రీ భగవాను వాచు. పార్థనైవేహ నాముత్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలవురాడు. ఏలననా నాయనా, ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవడును దుర్గతి పాలు కాడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ్వలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. అచడ యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సా. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసకు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధనము చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్ఛాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మత్త
మత్కథేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః సమే యుక్తతమో మతః. ఆ ఆ యోగులందరిలోనూ సిద్ధాలువై అంతరాత్మను ఆయంది లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిక్షలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిక్షితాభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్టోధ్యాయః. 6 అధ్యాయాలు పూర్తినియండి. నెక్స్ట్ క్లాస్లో 7వ అధ్యాయం చూద్దాం. మీ జయప్రకాష్.